ఆదికాండము 24వ అధ్యాయము. మరి కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో ఇట్లా అనెను: నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్యన కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమునందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశము యొక్క దేవుడను భూమి యొక్క దేవుడనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదను అనెను. ఆ తరువాత ఆ దాసుడు ఇలా అడుగగా, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, అప్పుడు అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి అని చెప్పాను. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చిదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు దేవుడైన యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేసెను. ఆ తరువాత అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయెను. ఎందుకంటే తన యజమాని ఆస్తి అంతా అతని చేతిలో ఉన్నది. అతను లేచి మెసొపొతామియాలోని నాహోరు అను పట్టణానికి వెళ్ళెను. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను: నా యజమానుడుకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము దేవా, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగము నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును అనెను. అప్పుడు అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి ఎంతో అందమైనది. ఆమె కన్యక, ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరలా ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెల త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నింటికి నీళ్లు చేదిపోసెను. ఆ మనుషుడు ఆమెను తేరా చూచి తన ప్రయాణమును దేవుడైన యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుష్యుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మీని ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతయేలు కుమార్తెనెను. ఆ తరువాత ఆమె ఇలా మాట్లాడుతూ, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నది అని అనగా, అప్పుడు ఆ మనుషుడు తన తల వంచి దేవుడైన యెహోవాకు మ్రొక్కి,
అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో నుండగానే దేవుడైన యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించితివి అనెను. ఆ తరువాత ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంట వారికి తెలిపెను. రిబ్కాకు లాబానునొక సహోదరుడుండెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులకున్న ఆ కడిమలను చూచి, ఆ మనుషుడు ఇలాగూ నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని లాబాను ఆ బావి దగ్గర వెలుపలున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయెను. ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి వద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా అప్పుడు లాబాను ఆ దాసునితో ఇలా మాట్లాడెను, దేవుడని యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిని అనెను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెలకు గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనికి అతనితో కూడా ఉన్న వారందరికీ నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించను గాని అప్పుడు అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు నేను భోజనము చేయను అనగా లాబాను చెప్పమనెను. అయితే అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను. దేవుడైన యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గుడ్డను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కానానీయుల పిల్లలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దని, అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అందుకు అబ్రహాము, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ దేవుడైన యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చిదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయన ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును, నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణము నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను, నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగము నీ ఒంటెలకును చేదిపోయిదునని ఏ స్త్రీ చెప్పును, ఆమెయే నా యజమానుని కుమారునికి దేవుడైన యెహోవా నియమించిన స్త్రీ ఉండును గాకని మనవి చేసుకొంటిని. అప్పుడు నేను నా హృదయంలో అట్లా అనుకునుట చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చదువుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడగగా అప్పుడు ఆమె, త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టిదనని చెప్పాను గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టాను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడకు బెతయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మీను ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి దేవుడైన యెహోవాకు మ్రొక్కి అబ్రహామును, నా యజమానుని దేవుడైన యెహోవాకు స్తోత్రము చేసి తిని, ఎలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనినట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనబరిచిన ఎడల అదైనను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అదైనను నాకు తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలెనో అటు పోయిదనగా అప్పుడు లాబాను బెతయేలు, ఇది దేవుడని యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. దేవుడని యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారుడికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము సేవకుడు వారి మాటలు విని
దేవుడని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. తరువాత అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చెను. అతడును అతనితో కూడనున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు, నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా, అప్పుడు ఆమె సహోదరుడు ఆమె తల్లియు, ఆ చిన్నదానిని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అబ్రహాం సేవకుడు ఇలా మాట్లాడెను. అప్పుడు అతడు, దేవుడైన యెహోవా నా ప్రయాణము సఫలం చేసెను గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్న దానిని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళ్ళేదను అనెను. అందుకు వారు తమ సహోదరి రిబ్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకునితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు అప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వెళ్ళకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా, తర్వాత రిబ్కా ఆమె పనికత్తెలు లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లా ఆ సేవకుని వెంట రిబ్కాను తీసుకొని పోయెను. అప్పుడు ఇస్సాకు బెహర్ లహిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. అప్పుడు రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి ఆమె అబ్రహాము సేవకుని ఇలా అడిగెను, మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని నడుగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లా అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అబ్రహాము తన కుమారునికి సరైన కోడలను కనుగొన్నాడు. ఆదికాండము 24వ అధ్యాయం దేవుని దివ్య మార్గదర్శకత మరియు ఆత్మీయ నమ్మకాన్ని గొప్పగా ప్రతిబింబిస్తుంది. ఈ అధ్యాయం ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది, దేవుని ప్రణాళిక నెరవేరడానికి విశ్వాసం మరియు విధేయత ఎంతో ముఖ్యమైనవి అనే ముఖ్యమైన సందేశాన్ని ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. సందేశం: దేవుని ఆజ్ఞలతో మన జీవితాలలో అనుకూలమైన మార్పులు జరుగుతాయి. దేవుడు విశ్వసనీయుడు. మనం ఆత్మీయంగా నడిచినప్పుడు మరియు ప్రార్థన ద్వారా కోరినప్పుడు దేవుడు సరైన మార్గం చూపిస్తాడు. ప్రార్థనకు తక్షణ సమాధానం. అబ్రహాము సేవకుని ప్రార్థనకు దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. దేవుని పిలుపు స్వీకరించాలి. రిబ్కా ఆలస్యం చేయకుండా దేవుని పిలుపును అంగీకరించడం గొప్ప విధేయతకు నిదర్శనం. దేవుని వాగ్దానం నెరవేరింది. ఇస్సాకు రిబ్కా వివాహం ద్వారా అబ్రహాము ఇచ్చిన వాగ్దానం కొనసాగింది. దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచాలి. ప్రతి చిన్న విషయానికి దేవుని మార్గదర్శకత కోరాలి. దేవుని పిలుపును ఆలస్యం చేయకుండా స్వీకరించాలి. దేవుని ప్రణాళిక ప్రకారం నడిచినప్పుడు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. దేవుడు మన జీవితంలో ప్రతి దశలో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. మనం విశ్వాసంతో, విధేయతతో నడిస్తే ఆయన దానిని నెరవేరుస్తాడు.